సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థుల్ని ప్రకటించింది. మొత్తం 118 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం 94 మందిని ప్రకటించగా జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తామంటూ 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి జాబితాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కలిసి విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే టీడీపీ తరపున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. అయితే జనసేన తరపున 24 సెగ్మెంట్లకు గాను కేవలం 5 స్థానాలకు మాత్రం ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తూ ఉండగా జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు కొలికలపొడి శ్రీనివాసు, నూజువీడు కొలుసు పార్థసారథి, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము, పెడన కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమ, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పేర్లను ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులున్న చోట జనసేన శ్రేణులు, జనసేన అభ్యర్థి ఉన్న చోట టీడీపీ శ్రేణులు కలిసి పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ కలయికలో భాగంగా ఇద్దరు కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఉంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా ఒక 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నాను. ఇది మీకు పంపిస్తాను. టోటల్గా 94 నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈ రోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయమని చెప్పారు. తమ పొత్తు కుదిరిన రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడి వదిలేసిందన్నారు. బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. టీడీపీ జనసేన ఉమ్మడి మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో అభ్యర్థుల జాబితా కోసం ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రూపాల్లో 1 కోటి మంది అభిప్రాయం తీసుకున్నామని, ప్రజల మధ్యన ఉండే ప్రజలు కోరుకున్న వారిని అభ్యర్థులుగా నిలబెడుతున్నామన్నారు. తొలి విడతలో భాగంగా మొత్తం 118 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, యువత, మహిళలు, బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న 94 మందిలో 23 మంది తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారని తెలిపారు.
ఇందులో ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉన్నారని, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చూస్తే ఎర్రచందనం స్మగ్లర్లను వారు పోటీకి పెట్టారన్నారు. తాము మాత్రం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే అభ్యర్థులనే ఎంపిక చేశామని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఇరు పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలని, కాబట్టి పార్టీ కార్యకర్తలు ఇరు పార్టీల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ ఇద్దరి వ్యక్తుల కోసమో ఏ రెండు పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, నేను చాలా రాజకీయాలు చేశాను, కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వేయడానికి ప్రయత్నం చేసే సమయంలో 19లో మళ్ళా ఒక విఘాతం రావడం, ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికంటే 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఒక వ్యక్తికి నష్టం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇది. ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యులు తప్పు, ఇది కరెక్ట్ కాదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి. ఈ అవమానాలు ప్రజలు భరించారు, కార్యకర్తలు భరించారు, పత్రికా విలేకరులు భరించారు, మేము కూడా భరించాం. నా విషయం మీ అందరికీ తెలుసు, 5 కోట్ల మందికి. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయనీయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం, మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. 98% స్ట్రైక్ రేట్ ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు. 60-70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారని, గత ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని చెప్పారు. 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తోందన్నారు. పార్టీ ప్రయోజనాలను దాటి, వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి, చాలామంది పెద్దలు 45 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను చూస్తే జాలేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారని సజ్జల వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ 100కు 100% తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా నడుస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైందన్నారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ క్రమంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్కు లేవన్నారు. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని తెలిపారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా? సొంతంగా బలం లేదని పవన్ ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. పవన్ కంటే ఆయన అభిమానులను చూస్తే జాలేస్తోందన్నారు. చంద్రబాబుకు ఎందుకు సపోర్టు చేస్తున్నారో పవన్ చెప్పలేకపోతున్నాడని, తాను పోటీ చేసే స్థానంపైన కూడా పవన్కు క్లారిటీ లేదని విమర్శించారు. వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా 87% జగన్ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయన్నారు. రాష్ట్రంలో అన్ని సీట్లు గెలుచుకుంటూ కుప్పంలో కూడా విజయం వైపు తాము అడుగులు వేస్తున్నామన్నారు. అంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులనే పంపిస్తాడు. పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని, 24 సీట్లకే పవన్ ఎందుకు తల ఊపారో, ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్ కళ్యాణ్ చెప్పాలని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. పవర్ స్టార్ పవర్ లేని స్టార్ అయ్యారని, ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియని గందరగోళం వారిదని అన్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా అని మంత్రి రోజా మండిపడ్డారు. పవర్ షేరింగ్, సీట్ షేరింగ్ అన్న పవన్ కళ్యాణ్ పావలా షేర్ కూడా సీట్లు తెచ్చుకోలేదని, కుక్క బిస్కెట్లు వేస్తే తోక ఊపినట్లు జనసేన పార్టీ నాయకులు ఉన్నారని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. పవర్ స్టార్ అంటూ పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్కు పొత్తు పెట్టుకోవడం ద్వారానే అర్థమైందన్నారు. 118 సీట్లు ప్రకటించినా ఇంకా గందరగోళం నెలకొందని, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని, ఏ రోజు ప్రజలకు మంచి చేయలేదని విమర్శించారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను, కమిషన్ల కోసం పోలవరాన్ని, రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. కాపుల ఆత్మగౌరవంను పవన్ కళ్యాణ్ 24 సీట్ల కోసం చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని తాను ఎన్నోసార్లు చెప్పానని మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు, నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 years ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లేని స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంఖ్యనెక్కాలని చూస్తారు. బీజేపీ సంఖ్య ఎత్తించుకోపోతే
కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు. ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. పొత్తుపై టీడీపీ జనసేనకు క్లారిటీ లేదని, చంద్రబాబు పవన్ కన్ఫ్యూజన్తో ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ అన్నారు. కానీ బీజేపీ సింబల్ లేకుండానే పొత్తు ప్రకటన చేశారన్నారు. సీఎం అవుతానన్న పవన్ 24 సీట్లకు పరిమితమయ్యాడు. జనశ్రేణుల ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారని విమర్శించారు. టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ సీఎం అవుతారని కాపులు భావించారని, 24 సీట్లతో పవన్ సీఎం ఎలా అవుతారంటూ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. పవన్ కనీసం తన సీటును ప్రకటించుకోలేదని అన్నారు. ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారని చెప్పారు. పవన్కు ఓటమి భయం పట్టుకుందని, అభిమానులకు పవన్ వెన్నుపోటు పొడిచారన్నారు. పల్లకి మోసి పరువు పోగొట్టుకోవటం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో అంటూ పవన్కు మంత్రి అంబటి సలహా ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో 52 రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో వెళ్తున్నామని చెప్పాడు. అప్పుడు సీట్లు కూడా లేదు, ఏమీ లేదు. పొత్తులో వెళుతున్నామని చెప్తే చాలామంది అమాయకులైనటువంటి జన సైనికులు, అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు. ఎందుకంటే అంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు, మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం గొంతు చించుకొని అరిసేవారు. ఈసారి ఎలా అయినా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అని. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు. ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, చూశారుగా మీరు, నాకు సీఎం ఏమన్నా కొత్త, సీఎం నాకేం కొత్త కాదు, నాకేం అవసరం లేదు, ప్రజల కోసం అంటున్నాడు. ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు. 3వ భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటనలు చేశాడు. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు, ముఖ్యంగా జన సైనికులు. ఈయనేమో 24, 21, 24 కలిపి 45. కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తాం, 40 వేసుకున్నాడు. 40 సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా మీరు నమ్మండి అన్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చింది, అబ్బా అదే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కాస్త తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అని. ఇది తెక్క లెక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు, 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు, ఆ తెక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జన సైనికులకు తిక్కలేదు, నీ అభిమానులకు తిక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తిక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క. ఆ తిక్క దించేవారు సేపు, ఇక అనుమానం లేకుండా తిక్క మొత్తం దిగింది. నిజమైన సంకల్పం ఉన్నవారు, నిజమైన చిత్తశుద్ధి ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసుకో ఒక్కసారి. జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగా బయలుదేరాడు ఈ రాష్ట్రంలో. పార్టీని స్థాపించినప్పుడు ఏకాకే, ఎవ్వరూ రాలేదు, తల్లి తప్ప. ఆయన వెనుకడుగు వేయలేదు, ఎవరి చంకో ఎక్కాలని ప్రయత్నం చేయలేదు. బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి జయించుకుంటూ వెళ్ళాడు, మొదటిసారి ముఖ్యమంత్రి కాకపోయినా. మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలని వ్యాఖ్యానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. దొంగ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలను వైఎస్ఆర్సీపీ నేతలు ఉల్లంఘించారని విమర్శించారు. ఈ అంశాలపై సీఈసీకి లేఖ రాశామన్నారు. బీజేపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ యాత్రలో రాష్ట్రానికి బీజేపీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం సీతారాంపురంలోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఓటరును పోలింగ్ బూత్ వరకు తీసుకురావడానికి చేయాల్సిన పనులపై ఈరోజు చర్చించామని వెల్లడించారు. దొంగ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కొందరు ఉల్లంఘిస్తారని పురంధేశ్వరి విమర్శించారు.
వాలంటీర్లు ఫ్యాన్ గుర్తుపై ఓటేసేలా చేయాలని ముఖ్యమంత్రి జగన్ సభలో చెప్పటం ఈసీ నిబంధనల ఉల్లంఘనని పురంధేశ్వరి మండిపడ్డారు. ఇవన్నీ పొందుపరుస్తూ సీఈసీకి లేఖ రాశామన్నారు. ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటోందని ఆరోపించారు. నరేంద్ర మోదీ పాలనలో అయోధ్య కల సాకారమైందని పురంధేశ్వరి పేర్కొన్నారు. ప్రజాపూర్ యాత్రలో బీజేపీ మన రాష్ట్రానికి ఏం చేసిందో చెబుతున్నామని, బీజేపీని రాష్ట్రంలో ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకొస్తున్నారని పురంధేశ్వరి తెలిపారు. పొత్తుపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాలంటీర్సు ఓటర్ని బూత్కి తీసుకుని వచ్చి ఓటు వేయించడం మాత్రమే కాకుండా వాళ్ళు బూత్ ఏజెంట్లుగా ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా ఈసీఐ ఇచ్చినటువంటి ఆదేశాలని వారు ఒక రకంగా ఛాలెంజ్ చేయటం అండ్ దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. అది మాత్రమే కాకుండా ఫిబ్రవరి 2వ తారీఖున ఫిరంగిపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే వాలంటీర్స్ సీనియర్ సిటిజన్స్ అందరినీ తీసుకురావాలి అని, బూతుల దగ్గరికి తీసుకొచ్చి వారిని ఫ్యాన్ గుర్తుపై వేసే విధంగా వారికి స్ఫూర్తినివ్వాలని 2వ తారీఖున వారు నిర్వహించినటువంటి సభలో చెప్పినటువంటి విషయం. ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, పారదర్శకత్వం ఈ ఎలక్షన్స్ జరుగుతాయి, నిర్వహించబడతాయి అనేటువంటి భావన చాలామందిలో లేదు. ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నది. నేను తిరిగి ఈసీఐకి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేను లేఖ రాయటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ, అంతకుముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, నిన్న మొన్న ధర్మాన ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాటిని పొందుపరుస్తూ వాటి యొక్క కాపీలతోటి నేను సిఈసి గారికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. కనుక ఇవాళ పారదర్శకతో ఎలక్షన్స్ ఫేర్గా చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి మీద ఉన్నది అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. అధికారం ఉందనే అహంకారంతో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో చావు దెబ్బ తగలడం తథ్యమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే తాను దేవుడి బిడ్డను అని చెప్పుకుంటున్నాడని, ఏ దేవుడినైనా తోటివారికి సహాయం చేయమని చెబుతున్నాడే కానీ తోటివారిని కొట్టమని ఏ దేవుడు చెప్పలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం ఉందనే అహంభావంతో చేసిన ప్రతి పనికి ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్లో మాచవరం మసీదు వీధిలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రతి ఇంటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాల గురించి కరపత్రాలను అందజేసి ప్రచారం చేశారు. డివిజన్లో ఒకరికి జీవనోపాధి నిమిత్తం 25,000 రూపాయలు విలువ చేసే టిఫిన్ బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో షర్ట్లు మడత పెట్టండి అంటున్నారంటే ఆ పార్టీ శ్రేణులకు ఆయన ఏం చెప్తున్నారని ప్రశ్నించారు. అరాచకంతో ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షాలను నొక్కేశాను, ఇప్పుడు అదే అరాచకంతో ఎన్నికల్లో గెలుస్తాననే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలేనని, ఇద్దరూ కలిసి కేసీఆర్ తెలంగాణను, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశాడని అన్నారు. చొక్కా మడత పెట్టండి అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అది అరాచకమైన ఆయుధంతో ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షాన్ని నొక్కేశాను, రానున్న రోజులు కూడా అదే అరాచకం చేసి మరలా ఎలక్షన్లో గెలుస్తానని చెప్పి అహంకారంతో విర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా చావు దెబ్బ తప్పదు. తెలంగాణలో ఒక చిన్న మాట కేటీఆర్ అహంభావం అంతా తెచ్చుకుని, లేనిపోయిన అహంభావం తెచ్చుకుని ఒక్క మాట అంటే ఇవాళ సీట్లు కదిలిపోయినాయి. తెలంగాణలో ఖచ్చితంగా 3వసారి ముఖ్యమంత్రి అవుతామని చెప్పి ఇవాళ ఇంట్లో కూర్చుని అసెంబ్లీకి కూడా రాని విధంగా మొహం చాటేసిన కేసీఆర్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీ స్నేహితులే కదా, మీరందరూ తోడు దొంగలుగా ఈ 2 రాష్ట్రాలని పాడు చేసిన వాళ్లే కదా.
ఇవాళ గతంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ని రోడ్డు మీద పడేసిన కొట్టిన కొట్టుల్లో కానీ, మొన్న అనంతపురంలో ఒక ఫోటోగ్రాఫర్ చిన్న ఎంప్లాయ్ బతుకు తెరువు కోసం ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ సంస్థ చెప్పిన డ్యూటీని ఫోటో తీయటమే, అక్కడ ఎవరిని ఇంకో రకంగా చిత్రీకరించడం కాదు, ఫోటో తీయటమే. అలాంటివి మీరు కూడా ఆ ఫీల్డ్లోనే ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అలాంటి వ్యక్తిని కొట్టిన తీరు ఏదైనా మీకు ఇబ్బంది అయితే అడగొచ్చు ఆయన్ని, లేకపోతే ఇలా చేయడం తప్పు అని చెప్పొచ్చు ఒకవేళ మీరు తప్పు అని భావిస్తే. కానీ ఆ కొట్టిన విధానం, ఆ కుటుంబం వెనకాల ఎంత అల్లాడిపోయి ఉంటుంది, ఆ మనిషిని చూసిన ఒకసారి ఆలోచించుకోవాలి. అమృత్ భారత్ పథకంలో భాగంగా ప్రధాని మోదీ 550 స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, ఇందులో రాష్ట్రంలో 10 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు నిర్మించనున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ వెల్లడించారు. అమృత్ భారత్ స్టేషన్లతో పాటు 10 అండర్ పాస్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ నెల 26న పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం ఉంటుందని, గుణదల రైల్వే స్టేషన్లో జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారని వివరించారు. విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయంలో విజయవాడ డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 26న దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ 554కు పైగా అమృత్ భారత్ స్టేషన్లకు భూమి పూజ ప్రారంభోత్సవం చేయనున్నట్లు స్పష్టం చేశారు. 1500 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు భూమి పూజ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. 32 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి 75 అమృత్ భారత్ స్టేషన్లు, అందులో విజయవాడ రైల్వే డివిజన్కు సంబంధించి 10 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు 25 అండర్ పాస్ల నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది పాల్గొంటారని, భారత రైల్వే వ్యవస్థలో అతిపెద్ద కార్యక్రమమని చెప్పారు. రాజమండ్రి స్టేషన్ను 260 కోట్ల మేర రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. గుణదల రైల్వే స్టేషన్లో జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారని వివరించారు. Coming back to the Amrit Bharat station schemes, total 72 stations of Andhra Pradesh state have been selected in this Amrit Bharat scheme, which was launched in August 2023 by Honorable Prime Minister. We will share you the list of all these 72 stations. Out of that, 21 stations are from Vijayawada division, and we had already inaugurated 11 stations in the first phase. Now the remaining stations will be inaugurated in the second phase. Presently, if we talk about pan-India basis, this Amrit Bharat scheme envisages around 1275 stations across the country. The Amrit Bharat station scheme, the approach of Amrit Bharat station scheme is a continuous development on a long-term basis. For that purpose, we have been told to make master plans at each and every station, and works will be done in phases, but a master plan will be prepared keeping in view a time space of 50-60 years ahead. So accordingly, at every station the master plans are being prepared. Another main important purpose of Amrit Bharat stations is to integrate the cities. The both parts of the cities get divided due to railway track passing from the middle of the city. So to integrate these cities, the station should act as a integrating factor for the city. It should become a commercial hub, it should become a leisure hub. So these kind of activities can be planned at the bigger cities. That's why at many stations, end-to-end foot-over bridges, 12-hour wide FOBs and commercial decks have been planned at the stations. అమృత్ భారత్ స్టేషన్లో అలాగే 25 అండర్ పాసెస్లో ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. ఇది ఇండియన్ రైల్వేలోనే అతిపెద్ద కార్యక్రమం అని చెప్పవచ్చు. యాక్చువల్గా సుమారుగా 25 లక్షల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దేశం మొత్తం మీద, అన్ని జోన్లు, అన్ని డివిజన్లో కలుపుకొని. ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేటువంటిది విజయవాడ డివిజన్లో 21 స్టేషన్లో అమలు చేయబడుతుంది. సో ప్రతి స్టేషన్లో కూడా 20 కోట్లు మించి ఈ స్టేషన్లో ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రతి స్టేషన్లోనూ సర్క్యులేటింగ్ ఏరియా డెవలప్ చేయటం, అలాగే ఫసాడ్ ఇంప్రూవ్మెంట్ చేయటం, అలాగే ప్లాట్ఫామ్స్ ఏవైతే సర్ఫేస్ ఉన్నాయో వాటి ఇంప్రూవ్మెంటు, ప్రస్తుతం కవర్ ఓవర్ షెడ్స్ ఏవైతే ప్లాట్ఫామ్ పైన ఉన్నాయో వాటి పూర్తిగా అన్ని ప్లాట్ఫామ్స్కి వర్తించేలాగా దాన్ని వ్యాపింపజేయడం.
టీడీపీ నేత మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ అస్వస్థతకు గురయ్యారు. తెలుగుదేశం జనసేన కూటమి నేడు తొలి జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో వేదవ్యాస్ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పెడన నియోజకవర్గం కృతివెన్ను మండలంలో వేదవ్యాస్ పర్యటించారు. చిన్నపాండ్రాక గ్రామంలో అభిమానులతో మాట్లాడుతూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పాండ్రాక పిహెచ్సికి తరలించి వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజాపోరు యాత్రను నిర్వహిస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకులు ప్రజాపోరు క్లస్టర్ ఇన్ఛార్జ్ కిలారు దిలీప్ అన్నారు. ఈ ప్రజాపోరు యాత్రలో వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిసే విధంగా కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నామని చెప్పారు. సూర్యారావుపేటలోని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాపోరు క్లస్టర్ ఇన్ఛార్జి కిలారు దిలీప్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అని చెప్పి రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా నిర్మించకుండా ప్రజలను మోసం చేశాడన్నారు. రాష్ట్రంలో సొంత బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడటమే కాక ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ను తాకట్టు పెట్టి 12,000 కోట్లు అప్పు తీసుకురావడం జరిగిందన్నారు. అనేకసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రైతుల సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. సాగు తాగునీటి ప్రాజెక్టులైన పోలవరం, గుండ్లకమ్మ, అన్నమయ్య ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులతో పరిపాలన చేస్తూ భవిష్యత్తు తరాలను అగమ్య గోచరంలోకి నెట్టివేశారని విమర్శించారు. ఇదేం పరిపాలనని ప్రశ్నిస్తే సొంత చెల్లెలను కూడా అరెస్టు చేస్తున్న సంఘటనలు మనం చూస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఈ అరాచక పాలన అంతమయ్యే వరకు పోరాడతామని తెలిపారు. అన్ని మార్కెట్లో అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అరాచకాన్ని ప్రజలకి తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేశాడనేది కూడా వాళ్ళందరికీ తెలిసినా మా నోట చెప్పి వాళ్ళని కళ్ళు తెరిపించే విధంగా నడుస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. 3 రాజధానులు తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క రాజధాని కూడా లేకుండా ఇవాళ రాష్ట్రాన్ని ఒక రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా చేయటం, అదే కాకుండా ఎంతో పెద్ద ఎత్తున విద్యుత్ కోతలు, రైతులు ఇబ్బంది పడతాం ఆ విద్యుత్ కోతలతో. అట్లానే కరెంటు బిల్లులు 100% పెరిగి అవి కూడా కట్టలేని పరిస్థితులు చాలామంది ఇవాళ బాధపడుతున్నారు. అదే కరెంటు బిల్లులు ఇదివరకు గవర్నమెంట్ పెంచిందని చెప్పి ఆయనే పలుమార్లు చాలా గొడవ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ అటువంటి కరెంటు బిల్లులు 100% పెంచి ప్రజల్ని చాలా భారం పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే కాకుండా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అదే మద్యాన్ని ఒక వ్యాపారంగా చేసి అన్ని బ్రాండ్లు కూడా ఆయన సంస్థల్లోనే ఆయన దాన్ని కాసి వడపోసి వాటిని చీప్ బ్రాండ్స్ని కూడా కాస్ట్లీ బ్రాండ్స్, మీడియం బ్రాండ్స్, చీప్ బ్రాండ్స్గా ఆయన బ్రాండ్స్నే ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఇచ్చిన పథకాలన్నింటిలో వచ్చే డబ్బంతా కూడా మళ్ళీ మద్యం రూపంలో వెనక్కి లాక్కుంటున్నాడు. విజయవాడ నగరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 26 నుండి మార్చి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం నిర్వహిస్తున్నట్లు ఈవో కె రామారావు తెలిపారు. అక్షరార్చన, పదార్చనతో 5 రోజుల పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతుందని పేర్కొన్నారు. నగరంలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో 6వ అంతస్తు నందు ఈవో కెఎస్ రామారావు, ప్రముఖ అవధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపాణి శర్మ, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, పలువురు పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం నిర్వహించనున్నట్లు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. 26వ తేదీ ఉదయం 9 గంటలకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఈవో కెఎస్ రామారావు తెలిపారు. నాకు అమ్మవారికి ఏదైనా వచ్చి మీ వంతు నాకు మమ్మల్ని ఆశీర్వదించండి, అమ్మవారి సమక్షంలో మీరు ఏదైనా కార్యక్రమం చేయండి, ఒక అష్టావధానమైనా చేయండి అని అడిగితే ఆయన మేధస్సులో ఏం మెదిలిందో తెలియదు, ఏముందో అష్టావధానమే మీ శతావధానమే చేద్దామన్నారు. నిజంగా చెప్తున్నాను, నా మనసు కొంచెం ఆ రోజు ఆనందంతో తేలిపోయింది. ఒక శతావధానాన్ని గురువు గారి చేత చేయిస్తూ అమ్మవారికి అంకితంగా దాన్ని ఇస్తే ఒక అద్భుతంగా ఉంటుంది. కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి మాత్రమే ఉండాలా చేద్దామని గురువుగారు ఆశీర్వదించినప్పుడు మరి ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఆయన చేస్తున్న అవధానాలు, ఆయన నిర్వహిస్తున్నటువంటి
కార్యక్రమాల్లో వింటూ ఆనందించేవాడినే తప్ప ఇలా ఆయన ఆహ్వానించి ఆ కార్యక్రమం నిర్వహిస్తానని నేను ఊహించలేదు. అమ్మవారు నాకు అవకాశం కల్పించినందువల్ల అమ్మవారి పాద పద్మాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని తెలియజేసిన వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ గారు చేద్దామంటూ, అలాగే మంత్రివర్యులు కూడా చాలా సంతోషంగా మంచి పని చేద్దామండి అని నన్ను ప్రోత్సహించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కనకదుర్గమ్మ వారి వైభవం, కీర్తి, మహిమల గురించి సంస్కృతాంధ్ర భాషలో 126 మంది పండితులచే అరుదైన భవ్యమైన పదార్చన, అమ్మవారి సేవ చేయనున్నట్లు ప్రముఖ అవధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ తెలిపారు. విజయవాడలో మొట్టమొదటిసారిగా నిర్వహించే శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం విద్యార్థులకు విద్యా భాషా వికాసం, విజ్ఞాన వికాసం కలిగించేలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని భాషా సరస్వతి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మాడుగుల నాగఫణి శర్మ తెలిపారు. సాక్షాత్తు ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్నటువంటి అమ్మవారు, ఆమె త్రిశూలధారిణి అయి దుర్గాదేవి. ఇది ఎటువంటి క్షేత్రము? మొత్తము భారతదేశములోనే ఒక ప్రత్యేకముగా ఎన్నదగినటువంటి క్షేత్రము. ఎందుకంటే పాశుపతము అనే అస్త్రమును శివుడు ప్రసాదించిన చోటు అర్జునునికి. పాశుపతాస్త్రముతో భారత మహాసంగ్రామములో విజయమును సాధించాడు అర్జునుడు. ఆ అస్త్రాన్ని పట్టుకునే శక్తి కావాలి కదా, అందుకని ఆయన భిల్లుడయ్యాడు. భిల్లుడై మల్లయుద్ధం చేశాడు అతనితో. నమో హిరణ్యబాహవే అన్నారు. శివుడు హిరణ్యబాహువుడు. ఆయన ఇలా ముట్టుకోవటం వల్ల అర్జునుడికి శక్తి ప్రసారమైనది. అటువంటి అనుగ్రహాన్ని అర్జునునికి ప్రసాదించినటువంటి చోటు ఇది. కీలకమైన అద్రి, ఇంద్రకీలాద్రి. నిజానికి ఆ ఇంద్ర తనయుడైన అర్జునుడు పొందిన చోటు. ఇటువంటి చోటు రామారావు గారు ఇటువంటి కార్యక్రమము మొన్ననే మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మల్లేశ్వర స్వామి కుంభాభిషేకం జరగటము ఇది చాలా విశేషము. ముఖ్యంగా పిల్లలకు కూడా ఇది తెలియాలి అని కొన్ని కళాశాలల నుంచి ఎవరికైతే పరీక్షలు లేవో వాళ్ళని, అటువంటి ఆ డిగ్రీ విద్యార్థులను, అటువంటి వాళ్ళని చేత కూడా కొన్ని ప్రశ్నలు వేయిస్తున్నారు మన కార్యకర్తలు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ అవధానం అంటే రేపటి తరానికి తెలియాలి. ఏపీలో 2 కుటుంబాలే రాజ్యాధికారం సాగిస్తున్నాయని నవరంగ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు జలీల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థను మార్చాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం తమకు బకెట్ గుర్తు కేటాయించిందని వెల్లడించారు. తాను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మరి విజయవాడ రాజధానిలో గతంలో అనేక సామాజిక వర్గాల్లో గెలుపు పొందుతూ వస్తూ ఉన్నారు. అందుకని నేను మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. దాదాపుగా 25 సంవత్సరాల నుండి మరి ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తిని. మరి పార్లమెంటు ఎంపీగా నన్ను గెలిపించాలని మరి విజయవాడ పార్లమెంటు సభ్యులకు చేతులు జోడించి నమస్కరించి హృదయపూర్వకంగా ఓటు అడుగుతున్నా. భారతదేశ చరిత్రలో అనేకం పార్టీలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో దాదాపుగా 400 పార్టీలు, పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. అందులో పార్టీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా 10 పార్టీలే పోటీలు చేస్తాయి. ఆ 10 పార్టీల్లో కూడా 2 పార్టీలకే ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం సింబల్స్ కేటాయించడం జరిగింది. అందులో మాది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, రెండోది జనసేన పార్టీ అనేది తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, కేవలం రాజ్యాధికారం 2 కులాలకే కాదు, 2 కుటుంబాలకే కాదు. భారత రాజ్యాంగం నిర్మాత భారత అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో అయితేనేమో చంద్రబాబు రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. ఇది ప్రజలంతా గమనించాలా. వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలపై దాడులు పెరిగాయని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు మాజీ జడ్జ్ ఇంతియాజ్ అహ్మద్ ఆరోపించారు. గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను తొలగించారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నిర్ణయించిందని ఆయన వెల్లడించారు.
సాంబమూర్తి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ నందు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షులు మాజీ జడ్జి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ మైనార్టీ హక్కుల కోసం తమ సంస్థ కృషి చేస్తోందని చెప్పారు. అనేక పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హక్కులను సాధించుకున్నామని వివరించారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాల్ని ఈ ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు. చంద్రబాబు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ముస్లింలపై దాడులను ప్రోత్సహించలేదని అన్నారు. అందుకే రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడైతే మైనార్టీస్ ఎక్కువ ఉన్నారో అక్కడ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. మండల్ కమిటీస్ ఫామ్ చేయడం ఉంది. చివరకు గ్రామ స్థాయిల వరకు కూడా కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర స్థాయి కమిటీ ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసి ఇప్పుడు ఏదైతే రాజకీయ పరిణామాలు ఏది ఉన్నాయో రాబోయే రోజుల్లో ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అందులో మైనార్టీస్ ఏ రకంగా వ్యవహరించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక సదస్సు అయితే ఏర్పాటు జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలు చాలామంది ఎక్కువ మంది వచ్చారు. మొత్తం రాష్ట్రమంతా నుంచి రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది. ఈరోజు అందరూ కూర్చొని యునానిమస్గా ఏకాభిప్రాయంతో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏదైతే ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీకు సపోర్ట్ చేయాలనే ఒక డిస్కషన్ పెట్టిన తర్వాత మొత్తం అందరూ ఏకాభిప్రాయంతో రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును ఏదైతే లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. బీజేపీతో పొత్తు పెట్టుకుందని చాలామంది మైనార్టీలు ఒక నిరాశకు గురైన విషయం తెలిసిందే. అయినా కానీ 2014 నుంచి 2019 5 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా పనిచేసింది. మైనార్టీల హక్కులు కాపాడడం జరిగింది, మత సామరస్యాన్ని కాపాడడం జరిగింది. తర్వాత ఆ 5 కాలంలో మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. అయినా ముస్లింలు అతి తక్కువ సంఖ్యలో ఓటేసినా 2014లో ఎన్నో పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ముస్లింలో అత్యధిక సంఖ్యలో దాదాపు 80% మంది ముస్లిం మైనార్టీలు సపోర్ట్ చేసినప్పటికీ కూడా వారి పాలన మైనార్టీలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ముఖ్యంగా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఎటువంటి పథకాలు లేక వెలవలబోతున్నాయి ఈరోజు కార్యాలయాలు. తర్వాత మైనార్టీలపై జరుగుతున్న దాడుల్లో ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, వైసీపీ ప్రభుత్వంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు. కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయం, కొండ ప్రాంతంలో మెట్ల మార్గం వేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం చేసిన వైసీపీకే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందని అన్నారు. ప్రజలు వైసీపీకే అండగా నిలుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామంటున్న ఆసిఫ్తో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే నగరంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తాము ఎన్నికల్లో గెలుపొందితే నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు పరిష్కరిస్తాం, ఇప్పటివరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎటువంటి సమస్యలు పరిష్కరించింది, ఏమేమి పథకాలు అమలు చేసింది అనేది తెలియజేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఆసిఫ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఎన్నికల్లో మీరు విస్తృతంగా పర్యటిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లో ఏ విధంగా వెళ్తున్నారు, ఏమని చెప్తున్నారు? ప్రజల్లో మంచి స్పందన వస్తుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే 1వ తారీఖు పొద్దున్నే వచ్చి తలుపు తట్టి మరి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలని వేసి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే తప్ప మాకు ఎటువంటి హామీ లభించకపోగా ఏ ఒక్క సంక్షేమ పథకం రాలేదు. ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పెట్టి, సచివాలయ వ్యవస్థ పెట్టి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మా ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరిస్తూ మాకు ముందుకెళ్తున్నారు.
మళ్ళీ ఇలాంటి ప్రభుత్వమే కావాలి మాకు, ఇలాంటి ముఖ్యమంత్రే కావాలని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. సార్, మనకి ప్రజాంగ నియోజకవర్గం చూసుకుంటే కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఆ ఇళ్ల పట్టాల సమస్య ఏ విధంగా పరిష్కరిస్తారు? ఒక్కొక్క సమస్యని పరిష్కరించే దిశగా మా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు అలాగే ముఖ్యమంత్రి గారితో కలిసి ఉన్న సమస్యలను వివరించి మా ఎమ్మెల్యే గారైన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాయన భాగ్యలక్ష్మి గారు వెళ్ళి ఏదైతే కొండ ప్రాంతంలో కానీ ప్రియదర్శిని కాలనీలో కానీ రిజిస్ట్రేషన్లు అవన్నీ ఇళ్ల పట్టాలు రాని ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తారో ఆదేశాలకు అనుసారంగా మనం అందరం పనిచేస్తున్నాం. తప్పకుండా ఇళ్ల పట్టాలు కానివ్వండి లేకపోతే రిజిస్ట్రేషన్లు కానివ్వండి తప్పకుండా చేసే దిశగా మేము ముందుకు వెళ్తాం. మనం చూసుకుంటే నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇటీవల మీరు ప్రచారంలో కూడా మెట్ల మీద నుంచి కొంచెం జారడం జరిగింది, మెట్లు సరిగా లేకపోవడం వల్ల. ఈ మెట్ల సమస్య కానీ ఎటువంటి డ్రైనేజీ సమస్య కానీ ఎటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు కొన్ని కొండ ప్రాంతం అనేటప్పటికీ వర్షాకాలం టైంలో కొద్దిగా మనం ఎంత వేసినా సరే కొద్దిగా జారుతుంటాయి. అది జారుతుండడం అంటే కొద్దిగా మట్టి జారి అలాగే ఉంటాయి. కొండ ప్రాంతమే అన్నారు కదా, దానికి కొండ ప్రాంతం పై లెవెల్కి వెళ్ళి వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజీలు కానీ ఏదైనా సమస్య రోడ్లు కానీ మెట్ల మార్గం కానీ అన్నీ సక్రమంగా స్థానిక కార్పొరేటర్లు మేయర్ గారు అన్నీ వెళ్ళి 1కి 4 సార్లు మా ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. గడప గడప కార్యక్రమంలో ఇప్పుడు నేను వెళ్తున్నాను, వెళ్ళి కనుక్కుంటుంటే ప్రతి చోట అయ్యా ఇక్కడ మెట్లు చేపించారు, ఇక్కడ ఒక ర్యాంప్ కట్టించారు, బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది అయ్యా, ఇప్పుడు అంతా నీటి సదుపాయం కూడా బాగుంది మాకు అని చెప్పడమే తప్ప మొన్నటికైతే కొద్దిగా 10 రోజులు విజయవాడ సిటీ మొత్తం వాటర్ ప్రాబ్లం వచ్చింది. అది పెద్ద ప్రాబ్లం కాదు, ఇప్పుడు అది ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. ఎటువంటి ఇబ్బందికరమైన ఏ ప్లేసు లేదు. కొండ ప్రాంతంలోనే ముందు దృష్టి పెట్టి ఆ కొండ ప్రాంతంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. ఆల్రెడీ పరిష్కరించేసాం. ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు అక్కడ. మనకి ముప్పు సమస్య కూడా ఎక్కువగా ఉంది. కొండ ప్రాంతం నుంచి కొండపై నుంచి వచ్చిన డ్రైనేజీ వాటర్ కానీ లేకపోతే ఇక్కడ అవుట్ఫాల్ డ్రైన్లు కానీ ఇటీవల అవుట్ఫాల్ డ్రైన్లలో పడి పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. ఈ డ్రైనేజీ సమస్య కానీ అవుట్ఫాల్ డ్రైనేజీ సమస్య కానీ ఏ విధంగా పరిష్కరిస్తారు? మీరందరూ గమనిస్తున్నారు, అది దశాబ్ద కాలం నుంచి ఉన్న సమస్యలు ఉన్నాయి. కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు కరోనాలో వెళ్ళిపోయినాయి, 3 సంవత్సరాల పాలన. దాంట్లోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఏ రోడ్డు కూడా కేటీ రోడ్ చూడండి, అసలు కేటీ రోడ్కి ఎన్ని నిధులు కేటాయించారు. అలాగే ప్రతి డివిజన్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ డివిజన్లో అభివృద్ధి చేస్తున్నాం. అలాగే అమ్మఒడి, చేయూత, ఆసరా, ఒక పక్కన పథకాలు, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం, 2 కళ్ళుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి చేస్తున్నప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటే అన్నీ ఒకేసారి చేసేసుకోవడానికి మనం అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఏంటంటే 3 సంవత్సరాల పాలన, 2 సంవత్సరాలు కరోనాలో గుమ్మం బయట కాలు పెట్టలేకపోయాం మేము. మళ్ళీ అటువంటిప్పుడు ఏ సమస్యలు తీరుతాయి చెప్పండి? ఎవరైనా సొంత ఇంట్లో వాళ్ళే ఎవరికి వస్తుందో ఏంటో అనేది కరోనా అని చెప్పేసి భయపడి సొంత రక్త సంబంధులే దగ్గర అనే స్థితిలో ఉన్నాం మేము. ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ ఒక్క సమస్య లేకుండా ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న ఈ సంక్షేమ రథసారథి ఆయన అని చెప్పేసి నేను అనడం కాదు, రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. మళ్ళీ ఆయనకి 2024 రానే వచ్చింది, ముఖ్యమంత్రిగా మనం చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. గత ప్రభుత్వాల్లో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పోల్చుకుంటే చూడండి, దోచుకోండి దాచుకోండి అనే విధానంతో డబ్బులు దండుకున్నారే తప్ప వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు బాగుపడ్డారు తప్ప ఏ ఒక్క సామాన్యుడు, ఏ ఒక్క పేదవాడు బాగుపడిన పాపాన పోలేదు. దోమల మీద దండయాత్రని కోట్లాది రూపాయలు దండుకున్నారు, పుష్కరాల్లో కోట్లాది రూపాయలు దండుకున్నారు, రాజధానిని దండుకున్నారు, రాజధానిని రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసి కొడుకు పేరు మీద, తండ్రి పేరు మీద, మనవడి పేరు మీద అని చెప్పేసి ఆస్తులు కూడగొట్టుకున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు తెలీదా? ఒకతనైతే ప్రశ్నిస్తానని చెప్పేసి పెరుగన్నం తినేసి వెళ్ళిపోయాడు, ఎవరిని ప్రశ్నించిన పాపాన పోలేదు. ఈరోజు వీళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉన్నాం, నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నాం. ఏ సమస్య వచ్చినా సరే మేము సిద్ధం, మేము మీ సమస్యను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు కావాలా? లేకపోతే కరోనా కష్టకాలంలో హైదరాబాద్లో ఆయన దత్తపుత్రుడు, ఆయన మళ్ళీ పప్పు గారు మొత్తం హైదరాబాద్ తలదాచుకొని ఎక్కడ కరోనా వచ్చేస్తుందని చెప్పేది మా నాన్నగారు చెప్పారు, కొడాల నాన్నగారు. చంద్రబాబు యాత్ర నుంచి దిగాడు ఆయన, మాస్కులు గీసుకులు మొత్తం గ్లౌజులు పెట్టుకొని. మరి అలాంటి ముఖ్యమంత్రి కావాలా? నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు గమనించుంటారు మీరు. ఆక్సిజన్ దొరకని టైంలో, బెడ్లు దొరకని టైంలో కూడా కూరగాయలు ఇస్తూ, నిత్యావసర సరుకులు ఇస్తూ, ఇంటింటికి పంపిస్తూ వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేసింది?
3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలు తీసేస్తే 3 సంవత్సరాలు వాలంటరీ వ్యవస్థ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు సేవలు అందించారు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటారా? ఓటు అడిగే హక్కు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అర్హు, దానికి ఎటువంటి సందేహం లేదు. ఏమి మాయ మాటలు చెప్పి ఏదో మాయ వేషాలు వేస్తూ వాళ్ళు ఏదో ఓట్లు ఆడడానికి వస్తున్నారు తప్ప ఈ పగటి వేషగాళ్ళని నమ్మొద్దు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు పొత్తులు కావాలని చెప్పేసి. రాష్ట్ర సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. పొత్తుల కోసం పాగులాడుతున్నారు వాళ్ళు. ఇదక్కడే మళ్ళీ ఏమనంటేనేమో రాష్ట్ర ప్రజలతో మమేకం అవుతున్నాం, మాకు ప్రజల క్షేమం ముఖ్యం అంటున్నారు. మా పొత్తు ఒకటే, రాష్ట్ర ప్రజలతోనే మా పొత్తు, రాష్ట్ర ప్రజలతోనే మేము మమేకం అవుతాం. రాష్ట్ర ప్రజాభివృద్ధే మా సంక్షేమం, రెండు మా కళ్ళుగా భావించి మేము ముందుకెళ్తాం. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. మంచి భారీ మెజార్టీతో స్థానిక పశ్చిమ నియోజకవర్గ స్థానిక ప్రజల అండదండలతో నేను గెలుస్తాను. అలాగే వైనాట్ 175 దిశగా అడుగులేస్తున్నాం. మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలు అనుసరం మేము ముందుకెళ్తాం. ఎటువంటి సందేహం లేదు. విజయవాడలో 3 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. మా ఎంపీ గారైన కేశినేని నాని గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏ ఓటు అడిగే హక్కు లేని వాళ్ళ గురించి మేము మాట్లాడుకోవడం కూడా వేస్ట్. నియోజకవర్గంలో ఏ హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ఏ సమస్యలు పరిష్కరిస్తారు? ఇక్కడ కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశగా ఏదైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు, అలాగే ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఆ సమస్యల్ని నేను స్థానికంగా ఉండి, నేను స్థానికుడిని, నేను ఇదే ఏరియాలో గడపగా సమన్వయకర్తగా పనిచేసా, కార్పొరేటర్గా పనిచేసా, అలాగే ఒక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసా. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నాను. నేను క్యాండిడేట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఓటు అడుగుతున్నాను. ఏ సమస్య ఉన్నా మీలో ఒకడే నేను ముందుకెళ్తాను. అమ్మ మీ సమస్యని పరిష్కరించే దిశగా నేను అడుగులేస్తానని చెప్పేసి వాళ్ళకి మంచి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ చిన్న సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల్ని స్పాట్లో అధికారులను పిలిచి, ఏదైతే సమస్యలు ఉన్నాయో కార్పొరేటర్ గారి ద్వారా అధికారులను పిలిచి మాట్లాడి ఆ సమస్యని పరిష్కరిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. జగనన్న ఇచ్చిన హామీలు 98% హామీలు నెరవేర్చారయ్యా. మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, విద్యా దీవెన వచ్చిందని ఒక పథకం అయితే చెప్పుకోగలుగుతాం. ఎన్నో పథకాలు ఇచ్చి ఆయన ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చి ఆయన అందరి రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కంటే 4 అడుగులు ముందుకేసి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన రీతిలోనే ఆయన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్షగా గెలిపిస్తాయి. తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియవచ్చు. స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన ఉందని, ఇక్కడ ఉన్న కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్యలు కానీ, రిజిస్ట్రేషన్ సమస్యలు కానీ, డ్రైనేజీ, ఇలా మౌలిక సదుపాయాలన్నీ తాను ఎమ్మెల్యేగా గెలిపిన తర్వాత పరిష్కరిస్తానని చెప్పేసి షేక్ ఆసిఫ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.